ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మన సింగిల్ విండో చైర్మన్లు అందరూ కూడా ఆ సెంటర్లను సందర్శించి త్వరితగతిన ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు వెంటనే తరలించే కార్యక్రమము మీరు పూనుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎండలు బాగున్నాయి కాబట్టి ఆ విధంగా చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే నిన్నటి వరకు ప్రభుత్వము ఆన్లైన్లో లారీలను బుకింగ్ అనేటువంటి కార్యక్రమం చేసినారు. ఇప్పుడు లారీ ఒక రైస్ మిల్కు పోవాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ ఆన్లైన్లో ఏ రైస్ మిల్ వస్తుందో తెలియదు, ఎక్కడికి వస్తుందో తెలియదు ఆ లారీ పంపించాలంటే. కాబట్టి ఈరోజే కొద్దిగా చేంజ్ చేసినని తెలిసింది. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, గతంలో ఎలాగైతే రైస్ మిల్ అలాట్మెంట్ చేశారో, ఏ సొసైటీకి అలాట్మెంట్ చేసిన రైస్ మిల్లు ఆ సొసైటీ ద్వారా ఆ రైస్ మిల్లకే ధాన్యాన్ని పంపించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఎందుకంటే ఆన్లైన్ బుకింగ్ ద్వారా రైతులు ఇబ్బంది పడతారు. ఇక ఈ లారీ ఏ రైస్ మిల్కు అని తెలియదు, అక్కడ వాడు ఎంత తరుగు తీస్తాడో తెలియదు రైస్ మిల్ల, రైతులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వానికి మంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, ఇమీడియట్లీగా మీరు జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ